హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో అయితే స్కిప్ చేయకండి. కట్ వర్క్ సింపుల్గా నీట్గా ఎలా స్టిచ్ చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒరిజినల్ పీస్ అలాగే లైనింగ్ అయితే తీసేసుకోండి. తీసుకొని లైనింగ్ పీస్ అనేది మనం ఏదైతే కట్ వర్క్ కట్ చేసుకున్నామో క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకుంటాం కదా ఫ్యూజింగ్, అదేం చేస్తారంటే ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసేసుకోండి. అది కూడా ఎలా అంటే మనకి ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో అది దల్సరగా ఉంటాయి, అంటే కొంచెం కనిపించవు చూసారా, అలాంటి క్లాత్స్ అయితే డైరెక్ట్గా లైనింగ్కి అతికేసుకోండి. నేను ఇప్పుడు నాకు ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో అది నేను లోపల ఏమేసినా బయటకు కనిపించదు. అందువల్ల ఏంటంటే నేను క్యాన్వాస్ పేపరు లైనింగ్కి ఇలా అటాచ్ చేస్తాను. చూస్తున్నారు కదా వీడియోలో, డబల్ స్టిచ్ అయితే వేసేసాను, పైన ఒకటి కింద ఒకటి అలా వేసుకొని నేనైతే ఒరిజినల్ పీస్ మీద ఈ లైనింగ్ పీస్ ఏదైతే ఉందో అది మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా పెట్టుకోవాలన్నమాట. క్యాన్వాస్ పేపర్ పైకి వచ్చేలా పెట్టుకోవాలి, కిందకు వచ్చే లోపలికి వెళ్ళేటట్టు కాదు, పైకి వచ్చేటట్టు పెట్టుకొని ఇలా మీ దగ్గర సేఫ్టీ పిన్స్ ఉంటే పెట్టుకోండి. అదే మనకి స్టిచ్చింగ్లో వాడతాం కదా పిన్స్, అల్ పిన్స్ అంటారు కదా, అవి ఉంటే పెట్టుకోండి. లేకపోతే ఇలా మనం స్టెప్ పిన్స్ వాడతాం కదా, అదైనా పెట్టుకోవచ్చు, అంటే కదలకుండా ఉండడం కోసమే. నాకు పక్కన ఏముంటే అది పెట్టేస్తాను. ఏంటంటే ఈ నార్మల్ పిన్స్ కొంటే మా అబ్బాయి అస్సలు ఇంట్లో ఏమీ ఉంచడు అనమాట, అన్నీ పడేస్తాడు. నేను దేనికి అవసరమని కొంటానో దానికి వాడనివ్వడు, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు అనమాట. అందుకనే చిరాకేసి నేను ఇంకా అవైతే కొండం మానేశాను. ఎన్నిసార్లు కొన్నాను, పడేస్తున్నాడు అనమాట. అందుకే ఏం చేస్తానంటే ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు నా దగ్గర చీరకు పెట్టుకునే స్టెప్పిన్స్ కానీ, లేదా మన దగ్గర సూదులు ఉంటాయి కదా, ఆ సూదులు కానీ పెట్టేస్తాను అనమాట. పెట్టేస్తామంటే మనకి లైనింగ్ కదలకుండా ఉంటుంది. ఒరిజినల్ పీస్ మీద పెట్టేసి మనం ఒక పిన్ అటాచ్ చేసుకున్నామంటే కదలకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడైతే మనము ఏదైతే క్యాన్వాస్ పేపర్ పెట్టి లైనింగ్ అతికామో దాన్ని ఒరిజినల్ పీస్ మీద పెట్టి ఇలా నెమ్మదిగా మనం ఎక్కడైతే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నామో ఆ ఎడ్జ్లో, మధ్యకి కాదు ఎడ్జ్లో కుట్టు వేసుకుంటూ రావాలి. మీరు ఒకవేళ ఎడ్జ్కి వేయకుండా మధ్యలోకి కానీ కుట్టు వేశారంటే మనకి ఆ షేప్ అనేది పోతుందండి. ఎందుకంటే మనము అది కరెక్ట్గా కొల చూసుకొని మనము మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఆ మార్కింగ్ ఎలా చేసామో అలా బ్లౌజ్ రావాలంటే ఏం చేయాలి, మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకొని రావాలన్నమాట. నేను కొన్ని వీడియోస్లో చూశాను, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కుడతారు, నేను ఎవరిని అనట్లేదు. కాకపోతే ఒక్కొక్క టైలర్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. టైలర్స్ అందరూ ఒకలా కుట్టరు. ఏం చేస్తున్నారంటే క్యాన్వాస్ పేపరు డ్రాయింగ్ ఒక దగ్గర వేసి పావించి లోపలికి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు. అది కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది తిరిగేస్తే మనకి ప్రాబ్లం ఉండదు, కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఒకవేళ షేప్ అనేది అటు ఇటు అయిపోయింది అనుకోండి, మనకి ఏమవుద్ది, అది ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది. తర్వాత రౌండ్ అనేవి సరిగ్గా రావన్నమాట. కట్ వర్క్ అంటే ఆ కటింగ్ అనేది కరెక్ట్గా రాదు. చూస్తున్నారు కదా, నేనైతే ఎడ్జ్ కరెక్ట్గా నేను ఎక్కడైతే షేప్ గీసుకున్నానో అక్కడే దానిపైన గీసుకొని స్టిచ్ అయితే ఒకటి వేసుకొని వచ్చానండి. వేసుకొని వచ్చి ఖర్చు ఏదైతే ఉందో అదంతా కట్ చేసేసి చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని వచ్చానండి. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్. నీట్గా వచ్చింది లేదో వీడియో చూస్తున్న మీరు చెప్పాలి, నాకు కామెంట్ చేయండి నీట్గా వచ్చింది లేదని. నాకైతే నార్మల్గా నేను ఇక్కడ బయట చూసుకుంటే బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మరి కస్టమర్ రివ్యూ ఇస్తారో లేదో తెలీదు. ఈవిడతో నాకు ఒక ప్రాబ్లం ఉంది, ఆవిడ బ్లౌజులు ఏవి కూడా వీడియోలో పెట్టనని బ్లౌజ్ కుట్టించిన ప్రతిసారి అడుగుతారు. ఇదైతే చూద్దాం, బ్లౌజ్ ఒకవేళ ఫోటో తీసుకోవడానికి అవుతే అది కూడా పెడతాను. ఇప్పుడైతే శారీ కూడా సేమ్ కలర్ అండి, అదైతే ఫాల్స్ వేసి ఇచ్చేసాను బ్లౌజ్ ఇవ్వడానికి అవ్వక. చూస్తున్నారు కదా, వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి, క్లియర్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇది వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పి నేను ఫాస్ట్గా అయితే, అంటే 2 హ్యాండ్సే కదా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ మీకు క్లియర్గా పెట్టాను, రెండో హ్యాండ్స్ కొంచెం ఫాస్ట్గా పెట్టాను అనమాట.
చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇందులో మీకు ఒక చిన్నది ఏం చెప్తాను చూడండి. ఇక్కడ కట్ వర్క్ కట్ చేసినప్పుడు ఇదేంటంటే చిన్నది ఎడ్జ్‌కి కట్ అయిపోయిందనమాట. ఎడ్జ్‌కి కట్ అయిపోవడం వల్ల అంటే స్టిచ్ దగ్గరికి కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోవడం వల్ల ఇదేంటంటే స్మూత్ క్లాత్ అనమాట. మనకి ఏదైనా చిన్నదయిందంటే పీస్‌లాగా వచ్చేస్తది. అయితే మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ తిప్పి మళ్ళీ చూసుకొని కటింగ్ అయితే ఒక స్టిచ్ అనేది వేశానండి. వేసి మళ్ళీ తిరిగేసుకున్నానండి. తిరిగేసుకొని లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ అంతా కూడా అతికేసాను. చూస్తున్నారు కదా! కట్ వర్క్ అయితే రెండూను. ఎలా ఉన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పైపింగ్ ఏద్దాం అనుకున్నాను. కానీ ఇది శారీ, బ్లౌజు సేమ్ కలర్ అనమాట. ఈ హ్యాండ్స్‌కి వచ్చింది చూసారు అదే శారీ. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అనమాట. ఫ్రంట్, బ్యాక్ కూడా మీకు నేను కట్ వర్కే పెడుతున్నాను. అది కూడా చూపిస్తాను మొత్తం అంతా కూడాను. చూస్తున్నారు కదా! తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీకు టైలరింగ్ సంబంధించిన టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి మోడల్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్లో ఇంకొకటి కూడా కొత్తది ఉందండి.